ట్రాన్స్పోర్ట్ సమ్మె జయప్రదం చేయండి. డ్రైవర్లకు వాహన మిత్ర వెంటనే ఇవ్వాలి. 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 అది ఫోటోలు తీయండి. 2 ఫోటోలు రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లలకి ఫస్ట్ నుంచి చెప్పండి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే డీజిల్, పెట్రోలు, వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చి రెండోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదు కదా. డీజిల్, పెట్రోలు, వంట గ్యాస్ ధరలు భారీగా పెంచి డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు వేశారు. నీకంట తక్కువ కాదన్నట్టుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తాం. జరిమానాలు పెంచే జీవోలు 21, 31 రద్దు చేస్తాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు, ఇంటికాడ చనిపోతే 5 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ సంవత్సరం గడిచింది. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సార్ కదా. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆ మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కానీ జరిగితే ఆటో కార్మికులకి ఇవాళ బేరాలు లేక ఉదయం నుంచి రాత్రి దాకా రోడ్డు మీద కాపలా కాల్చిన ఒక పూట కూడా తిండి లేనటువంటి ఆటో డ్రైవర్లకి ఇది ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉచిత మహిళలకు బస్సులో ఇచ్చినటువంటి ప్రయాణ సౌకర్యం కొందరు ఆలోచించాలని చెప్పి ఆటో డ్రైవర్ల తరఫున చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోల బంధు ట్రాన్స్పోర్ట్ సమ్మెని